హెయిత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో టెర్రరిస్టులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. అప్పటి నుంచి భారత్ మొత్తం ఎప్పుడెప్పుడు మనం ప్రతీకార చర్యలు తీసుకుందామని ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరు మీద అర్ధరాత్రి చేసినటువంటి దాడితో దేశం గర్వించిపోతుంది. ఎక్కడికక్కడ సంబరాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని SRR కళాశాల ప్రాంగణం వద్ద ఉన్నాము. యువకులంతా బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఒక ఉగ్రవాద శిబిరాల మీద ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మన మీద దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్తున్నాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎట్లా చూడొచ్చు అంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరియు నేషనల్ సెక్యూరిటీ బాధ్యులైనటువంటి అజిత్ దోవల్ కానీ, మన యొక్క త్రివిధ దళాలు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏకకాలంలో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో మాత్రమే సుమారు 9 స్థావరాలలో 4 పాకిస్తాన్లోని మరియు 5 ఆక్రమిత పాకిస్తాన్లోని టెర్రరిస్టులకు ఒక షెల్టర్గా అడ్డాగా మారినటువంటి మన శత్రు దేశం వారి యొక్క వంకర బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. మరియు భవిష్యత్తులో కూడా వాళ్ళు సిగ్గు తెచ్చుకోరు, మారరు. మా యువకులందరూ కూడా ఈ యొక్క మొన్న రీసెంట్గా జరిగినటువంటి పహల్గాం ఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు అదేవిధంగా రాత్రి జరిగినటువంటి ఈ యొక్క పరిణామాన్ని అభినందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, ముఖ్యంగా ఆర్మీ, నేవీ అన్ని ఫోర్సెస్ కూడా అభినందిస్తున్నాము. అవసరమైతే మేము యువకులందరం కూడా ఈ యొక్క పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోతే బార్డర్లోకి వెళ్ళి అవసరమైతే గన్లు పట్టుకొని కూడా ఆర్మీకి మద్దతుగా ఉండి వారిని తరిమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క హేయమైన చర్య ఏంటి అంటే మతాన్ని ఆధారంగా చేసుకొని హిందువులా కాదా అని చెప్పి పాయింట్అవుట్ చేసి వారిని చంపడం అనేది సిగ్గుచేటు. హిందువులందరూ కూడా మన యొక్క భారతదేశం నుండి హిందువులందరూ తలుచుకుంటే వేరే ఇతర మతస్థులు ఎవరు కూడా మిగలరు. కానీ మన దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం, భారతీయులు అందరూ అనే ఒక నినాదంతో మనం ముందుకు పోతున్నాం. దయచేసి మీ యొక్క వంకర బుద్ధిని మార్చుకోండి, లేకపోతే దేనికైనా తెగిస్తాం. మరి ఈ యొక్క పరిణామాన్ని అభినందిస్తున్నాం. బాణసంచా కూడా పేల్చడం జరిగింది, మరియు స్లోగన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో మతం పునర్వితం అయితే అవసరమైతే వాళ్ళకి కూడా సంఘీభంగా మేము వస్తాం. భారత్ మాతా కీ జై, జై మాతా, ఈ తరం మాతరం ఈ దేశంలో ఉండాలంటే మాటలే సాలేకో, మాటలే సాలేకో. సో మొత్తం మీద ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక దేశభక్తి ఉప్పొంగే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో ఉంటూ ఇతర దేశాల్లో ఉంటూ ఈ దేశం విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి వారిని తగిన బుద్ధి చెప్తాం. అవసరమైతే బార్డర్లోకి వెళ్దాం, మేము యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని యువకులు పెద్ద ఎత్తున నినదిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, అదేవిధంగా దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద ఎట్లా అయితే మాక్ డ్రిల్స్ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ప్రపంచమంతా ఈ దేశం వైపు చూపుతుంది. మన స్ట్రైక్స్ ఎట్లా జరిగాయనే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.